ఇలా ఉంచి కుంతీదేవి యొక్క ఆఖ్యానాన్ని ఉపాఖ్యానాన్ని మనకి వివరణ చేస్తున్నారు నన్నయ్య గారు. యాదవకల విభుడగు శూరుడను ఆతడ ఆత్మ తనూజలయందు పెద్దదానిని అంబుజముఖి ధవళాక్షి వసుదేవ చెలియలిన్ పృథా అను చెలువన్ ప్రీతిన్ తన మేనయత్త నందనుండు అపుత్రకుడైన ఆ కుంతి భోజన కర్ధితోడ కూతుగానిచ్చిన కోమలి ఆతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథి జనులకు అవారితముగ తండ్రి పనుపున ఇష్టాన్నదానమనర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి. ఒకానొకప్పుడు యాదవ వంశంలో జనించినటువంటి వాడు రాజు శూరుడు అనబడేటటువంటి రాజు తనకి పుట్టినటువంటి కుమార్తెలలో పెద్ద కుమార్తె, ఆమె పేరు పృథ అనబడేటటువంటి ఆ కుమార్తె ఆమె యొక్క అన్నగారే వసుదేవుడు. ఆ వసుదేవుని యొక్క కుమారుడే కృష్ణ భగవానుడు. అందుకే కృష్ణుడికి మేనత్త కుంతి. ఈ పృథ అనబడేటటువంటి పెద్ద కూతుర్ని తన మేనత్త కొడుకైనటువంటి వాడు అపుత్రకుడు, అంటే పిల్లలు లేనటువంటి వాడు కుంతిభోజుడు అనేటటువంటి వాడు అయ్యో నాకు సంతానం లేదని బాధపడుతుంటే ఈ శూరుడు తనకి పుట్టినటువంటి ఆడపిల్లలలో పెద్దదైనటువంటి పృథని దత్తత ఇచ్చాడు. నువ్వు తీసుకుని ఈ పిల్లని మీ ఇంట ఉంచుకోవయా, ఈ పిల్ల నిన్ను తరింపచేస్తుంది అన్నాడు. లోకంలో ఈశ్వరుడు ఏది ఎందుకు చేస్తాడో తెలియదు. పిల్లలు లేనివాడు ఆయన ఆడపిల్లని తెచ్చుకొని ఆ ఆడపిల్లని పెంచుతున్నాడు. ఆ పిల్ల ఏం చేస్తూ ఉంటుంది అంటే నాన్నగారి ఇంట్లో ఉండి, నాన్నగారి ఇంట్లో అంటే కన్న తండ్రి కాడు, పెంచిన తండ్రే ఇంకా తండ్రి కాబట్టి కుంతిభోజుని యొక్క కుమార్తె కాబట్టి ఆమెకి కుంతి అని పేరు వచ్చింది. కుంతి అన్న పేరే తర్వాత ఎక్కువ వాడారు పృథ అన్న పేరు కన్నా. ఇప్పుడు ఈ కుంతి ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ అతిథులందరికీ సపర్య చేసి మర్యాద చేసి వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తిని సంతోషంగా వెళ్ళే వరకు ఆవిడ సపర్య చేస్తుండేది. అంటే ఇది యథార్థమునకి ఏమిటి అంటే తల్లి కుమార్తెకి నేర్పవలసినటువంటి లక్షణం. ఎందుకంటే ఇంటి అభ్యున్నతి దేనివల్ల ఉంటుంది అంటే ఇంటికి వచ్చినటువంటి మహాత్ములు సంతృప్తి చెంది వెళ్ళడం మీదే ఉంటుంది. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాస్త గ్లాసుడు పాలు ఇవ్వడము, అయ్యా ఏ స్నానం చేస్తారా అని అడగడము, లేకపోతే ఏమన్నా మీరు సంధ్యావందనం వేళ అయింది సంధ్యావందనం చేసుకుంటారా, మీకు ఓ అర్ఘ్యపాత్ర ఓ ఆచమన పాత్ర అక్కడ పెట్టనా అని అడగడము, కాస్త చెయ్యడం ఆడపిల్లకి నేర్పకపోతే ఆ ఆడపిల్ల రేపు పొద్దున్న తన మెట్టినింటిని తను పుట్టినింటిని ఉద్ధరించుకోవడం చేతకానిదైపోతుంది. కాబట్టి తల్లి ఆ ధార్మిక మార్గాన్ని కూతురికి నేర్పుతుంది, దగ్గరుండి సేవ చేయిస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఒకానొక రోజున కుంతిభోజుడింటికి దుర్వాసో మహర్షి వచ్చారు. దుర్వాసో మహర్షి శివాంశ సంభూతుడు, సామాన్యుడు కాడు, త్రికాలవేది, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడు, మహానుభావుడు, ఎంత కోపం ఉన్నవాడో అంత వరప్రదాత. కాబట్టి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు అంటే ఆయనని జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి వారిని అక్కడ పెట్టాలి. అలా జాగ్రత్తగా ఆయనకి కావలసినవి అమర్చగలిగినటువంటి శ్రద్ధ కలిగిన వారిని పెట్టలేదనుకోండి ఆయన కోపం రాజు మీద కూడా తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చిత్రం ఏమిటంటే కుంతిభోజుడు ఆ విషయంలో తన రాణుల్ని కూడా నియమించలేదు, ఎవరిని నియమించలేదు. తన దత్తపుత్రిక అయినటువంటి కుంతీదేవిని దానికి నియమించి అంటే చిన్నతనం నుంచి ఆ పిల్ల యొక్క ఓర్పు అటువంటిది. ఆ పిల్లకి పరమేశ్వరుడు ఆ లక్షణాన్ని ఇచ్చి పంపించాడు. ఆ పిల్లకి ఈ సేవించడం వల్ల కలిగేటటువంటి అదృష్టం ఏదుందో దాన్ని పొందడమే మహాభారతాన్ని ఒక మలుపు తిప్పేసింది కథ. కాబట్టి ఇప్పుడు కుంతి ఆ వచ్చినటువంటి దుర్వాసో మహర్షి యొక్క ఆతిథ్యాన్నంతటినీ కూడా జాగ్రత్తగా నిర్వహణ చేసింది. ఇప్పుడు ఆమె చేసిన సపర్యల చేత ప్రీతి చెందినటువంటి మహర్షి ఆవిడతో అన్నాడు, నేను ఎంతో సంతోషించానమ్మా, నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను, కోరుకోమన్నాడు. ఆవిడ చిన్నపిల్ల ఊరుకుంది. ఆయన అన్నాడు, నేనే నీకు కృప చేస్తున్నాను, ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, ఈ మంత్రోపదేశం పుచ్చుకో. దుర్వాసో మహర్షి అనుగ్రహించి ఇచ్చిన తరువాత ఆ మంత్రాన్ని పుచ్చుకోకుండా ఉండొచ్చా? ఉండకూడదు. అందుకని ఆవిడ మంత్రం పుచ్చుకుంది. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడైనా ఎవరి
వంకైనా చూసి నువ్వు వారి పట్ల ప్రీతి చెందితే ఈ మంత్రంతో ఉపాసన చేస్తే ఎవరిని ఉపాసన చేశావో వాళ్ళు వచ్చి నీకు బిడ్డల్ని ఇస్తారన్నాడు. ఇది కన్నెపిల్లకి ఎందుకండి ఆ మంత్రం? ఆ పాటి తెలియనివాడా దుర్వాసో మహర్షి. ఈ మంత్రం ఇప్పుడు ఇచ్చి వెడితే దీనివల్ల మహాభారత కథని 2 పాయలుగా తిప్పడానికి అవకాశం ఉంటుంది. నేను మీతో మనవి చేశాను కదా, ప్రతి కదలిక యందు కనపడేది ఒకటి, కనపడకుండా వెనక నడిపించేటటువంటి పరాశక్తి ఒకరు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆయన మంత్రం ఇచ్చాడు, ఆవిడ స్వీకరించాడు. ఇప్పుడు మంత్రానికి ఒక పెద్ద లక్షణం ఒకటి ఉంటుంది, అది మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ మంత్రాన్ని స్మరిస్తుంటే అది రక్షణ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ మంత్రము యొక్క అనుగ్రహం చేత ఆ మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమై కనపడ్డారనుకోండి, వాళ్ళకో లక్షణం ఉంటుంది, వాళ్ళు ఉత్తినే వెళ్ళిపోరు, వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళరు, వాళ్ళకి అదో లక్షణం దేవతలకి. మీరు మొండికేసి ఏమీ పుచ్చుకోలేదనుకోండి, ఆ మంత్రం చదివిన వాళ్ళని ఆ మంత్రం ఇచ్చిన గురువు గారిని ఇద్దరిని శపించి పెడతారు. ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇది పుచ్చుకోలేదు కాబట్టి ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని ఇద్దరిని శపిస్తారు. ఇప్పుడు ఈ పిల్ల ఏమిటో మంత్రం ఇచ్చాడు, ఎవరిని చూసి నమస్కారం చేసి ఈ మంత్రం చెప్పినా వాళ్ళు వచ్చి పిల్లల్ని ఇస్తారన్నాడు, ఏమి చమత్కారం అనుకుంది, ఊరుకుంది పాపం. అయ్యి బాబోయ్ ఇలాంటి ప్రయోగాలు మనం ఎందుకు చేయాలి, లేనిపోని ప్రమాదం అని ఊరుకుంది.